ప్రార్థన. దేవానికి స్తోత్రం ప్రభువా, ఇంతవరకు ప్రభువా మీ దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడారు. నీకు స్తోత్రము తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా, మరి నీ పరిచర్య ఖర్చుల నిమిత్తమై ప్రభువా, మరి కానుకలను ప్రభువా సమర్పించిన వారిని జ్ఞాపకం చేసుకు తండ్రి. ఎవరైతే ఎంత నీ కోసము నీ పరిచర్య కొరకు సమర్పించారో, వారు సమర్పించిన దానికంటే 1000 అంతలు రెట్టింపు ప్రతిఫలము వారికి మీరు అందజేయండి ప్రభువా. మరి ఇవ్వలేక వెనకబడిన వారిని కూడా దయతో నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మీరు సమృద్ధి దయచేయమని మా ముందున్నటువంటి ప్రోగ్రాం ప్రభువా, మరి ముఖ్యంగా మిగతా పరిసర కూడా మీరే మీ పరిశుద్ధాత్మ మేలుబడిలో మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని చేరి వచ్చిన అందరిని దీవించమని సజీవుడైన యేసయ్య నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. సంతోషం వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. మాకు ఆకలి కావట్లేదని వాళ్ళు స్తోత్రం చెప్దాం. వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు ఆకలి కావట్లేదని నిజంగా ఒప్పుకున్నారు. ఆకలి అయిందాక చెప్పుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషున్నారు ఈ యొక్క మధ్యాహ్నం? ఇంతవరకు చక్కని వాక్యాలు మనం విన్నాం, చక్కని లేఖనాలు మనం విన్నాం. సో భోజనం రెడీ అయింది అనగానే వెంటనే ముగించేసుకుందాం. అప్పుడు దాకా వాక్యాన్ని చెప్పుకుందాం. ఆమేన్. ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు భోజనం ఉంటుంది. భోజనం అయిపోయిన వెంటనే మీకు క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. క్విజ్ కాంపిటీషన్ దేని మీద? ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారు? ప్రసంగి ఎవరు చదవలేదా? చెప్పండి చదివిన వాళ్ళు. ఓకే, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ తర్వాత సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, మీకు మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి వాటి కొరకు మీరు ప్రయత్నం చేయండి, చక్కగా పాల్గొనండి, దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దాంతో మనం ఈ యొక్క యూత్ మీటింగ్ మనం ముగించేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మరి సిద్ధపడి వచ్చారని నేను తలుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దైవవాక్యాన్ని విని ప్రార్థన ఆశీర్వాదాలతో మనమందరం కూడా సెలవు తీసుకుందాం. మరి నేను కూడా చాలా క్లుప్తంగా దైవవాక్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా కూర్చొని ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా ప్రభు సన్నిధిలో మీరు ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం. మన ధ్యానం కొరకాయి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చదువుకుని దైవ సన్నిధిలో మనం దైవవాక్యంలోనికి ముందుకు వెళదాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం, మనం చదువుకుంటూ వస్తున్నటువంటి లేఖన భాగమే బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎహెజ్కేల్ గ్రంథం తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ తీ. హలో, తర్వాత చూపిద్ది కానీ అడ్రస్. బైబిల్ బైబిల్ లేదా? ఓకే, రైట్. టేక్ యువర్ బైబిల్. దొరికిందా? దొరికిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెబుదాం. ఎహెజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం. ఒక్క నిమిషం. దొరికిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్. అందరం కలిసి చదువుకుందాం. ఓకేనా? ఎట్లా చదువుదాం? కలిసి చదవాలంటే మీ బైబిల్లో చిన్న గ్యాప్ ఉంది. చదివే దగ్గర చిన్న గ్యాప్, నరపుత్రుడా అన్న దగ్గర చిన్న గ్యాప్ ఉంది. ఓకే, ఆ గ్యాప్ దగ్గర కొంచెం పాజ్ ఇచ్చి మళ్ళీ చదువుదాం. ఓకే, నరపుత్రుడా నీవు, అట్లా అందరం కలిసి ఒకేసారి చదువుదాం. ఓకేనా? రైట్. స్టార్ట్. 1 2 3 గో. నీవు చక్కగా కాదు, నీవు
చక్కగా అట్లా. ఓకే, నాతో పాటు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఆమేన్. ఇలాగ ఎప్పుడు చదివినా కూడా చాలా గంభీరంగా ఒకేసారి వస్తుంది, లేకపోతే 10కి 2 అన్నట్టుగా కూరగాయల చేపలు అమ్మినట్లుగా మా మార్కెట్లో కూరగాయల మార్కెట్లో కనుక కేకలేసినట్టుగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. రైట్, మరొకసారి గంభీరంగా చదువుదాం. చదవండి. హల్లెలూయా. గుర్తుండిపోద్ది ఈ మాట మీకు కదా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అయిన యేసయ్య హెస్కేల్ గారితో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడితే ఏమంట? చక్కగా నిలబడితే ఏమంట? దేవుడు మాట్లాడుతాడంట. బా, దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమందికి ఉంది? మా ఆయన మాట్లాడితే చాలు సార్ అంటారా? దేవుడు నాతో మాట్లాడాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడతాడు ఆయన. నువ్వు ఆశ కలిగి ఉంటే మాట్లాడతాడు. ఒక పాట పాడుకుందాం. మనకు పాట లేకపోతే వాక్యం రాదు. ఓకే, పాట పాడదాం. బైబిల్ కింద పెట్టండి. ఇప్పుడు దేవుని స్తోత్రం గెలలేక గంభీరంగా ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ లెట్ us ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. రేపు మిమ్మల్ని కొడతారు నేను చెప్తున్నా, మీరు చాలా డిస్టర్బ్ చేస్తారు అన్న. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఏయ్ ఇటందరూ మీరు ఇటండి, ఇటండి రా, మీరు ఇటండి రా, ఎడకరండి, ఎడకరండి, అందరూ ఎడకరండి, ఎడక రండిరా, రండి ఇక్కడ రండి, లేదంటే బయటికి వెళ్ళిపోయింది. మీరు బయటికన్నా పోండి, లేదా మెదలకుండా కూర్చోండి. నాన్న కర్ర తీసుకో, కర్రీ అయ్యారు మీరు తీసుకోండి. కదిలితే వేయాలి వాడికి. ఎట్ట వేయాలంటే మళ్ళీ వాడిగా రైట్. కూర్చో అక్క, కూర్చోక్క, నువ్వు కూర్చోక్క. రైట్, స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు రక్షక. మంచి యాక్టివ్గా ఉన్నారా కదా? ఎంత తప్పుడు నేర్చుకున్నాం పాట అది కదా. రైట్, మళ్ళీ ఒకసారి పడదామా? 1 and 2 and 3 and go. యేసు రక్షక జీవనదాత శతకోటి స్తోత్రం. జీవనదాత పడాలి. పదించి పూజించి ఆరాధించేద్దాము. పదించి పూజించి ఆరాధించేద్దాము. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం. పదించి పూజించి ఆరాధించెదము. గడిగా భజించి పూజించి ఆరాధించెదము. భజించి పూజించి ఆరాధించెదము. భజించి పూజించి ఆరాధించెదము. భజించి పూజించి ఆరాధించెదము. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. ఓకే, మీరు కూర్చొని ఇట్ట అంటే బాగోవాలి. కొంచెం లేచి నిలబడి లెట్ us ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఓకే, కొంచెం లేచి నిలబడదాం. ఓకే, ఇప్పుడు దాకా కూర్చొని అబ్బా అయ్యా. కొంచెం దూరం జరగండి, కొంచెం దూరం జరగండి. పక్కన కాకుండా కొంచెం దూరం జరగండి. ఇట్లా ఇటు చేయబెట్టండి. ఇటు చేయబెడితే మీ ముందు వాళ్ళు తగలకూడదు మీకు. రే నిలబడరా. నిలబడ్డప్పుడు కూర్చున్నప్పుడు నిలబడితే వారు నువ్వు నిలబడరా. నువ్వు కూడా నిలబడి చేయి పెట్టండి. రైట్, చప్పట్లు కొట్టి ప్రభువు గారు పడతామా? 1 and 2 and 3 and go. Come on. Yes, come on.
నిద్ర మొత్తం పోవాలి. Let's enjoy the presence of God. This is the day the Lord has made for us. Come on everyone. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, ఓ నన్ను రక్షింపా నర రూపమెత్తాడు. పడాలి. ఓ శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, రెండోసారి. నన్ను రక్షింపా నర రూపమెత్తాడు, నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. చల్లని దేవుడు నా చక్కని దేవుడు, పాడాలి. చల్లని దేవుడు నా చక్కని దేవుడు, పైకి. చల్లని దేవుడు నా చక్కని దేవుడు, వినపట్ల. చల్లని దేవుడు నా చక్కని దేవుడు, చల్లని దేవుడు. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, వినపట్ల. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ భజించి పూజించి భజించి పూజించి ఆరాధించేదము, భజించి పూజించి ఆరాధించేదము. Come on, let's enjoy the presence of God. This is the day the Lord has made for us. Let's rejoice in the God. Amen. This is the youth retreat. Come on. Show your strength. Amen. Yes. Yes. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడభయనన్నాడు. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, రెండోసారి పాడాలందరూ. ఓ ఎన్నటికి నీ ఎడభయనన్నాడు, తన ప్రేమ చూపి నాకు నెల దిగినాడు. ఓ తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు. నా సేదలిచి నన్ను జీవింపజేశాడు, నా సేదలిచి నన్ను జీవింపజేశాడు. నా సేదలిచి నన్ను జీవింపజేశాడు. గొడాలి అనుకోడు. నా సేవలిచి నన్ను జీవింపజేశాడు, నా సేదలిచి నన్ను జీవింపజేశాడు. చక్కని దేవుడు నా చల్లని దేవుడు, పడాలి అందరూ. చక్కని దేవుడు నా చల్లని దేవుడు, చక్కని దేవుడు నా చల్లని దేవుడు, చల్లని దేవుడు నా చక్కని దేవుడు, చల్లని దేవుడు నా చక్కని దేవుడు, చల్లని దేవుడు నా చక్కని దేవుడు. భజించి పూజించి ఆరాధించదము, భజించి పూజించి ఆరాధించదము. యేసు భజించి పూజించి ఆరాధించదము, భజించి పూజించి ఆరాధించదము. ఆమేన్. హల్లెలూయా. ఏమైంది? 7 మొఖాలు పెట్టుకుని కూర్చున్నారు. హల్లెలూయా.
ఎందుకు అంత నీరసంగా ఉన్నారు చెప్పండి, ఏమైంది మీకు? నీరసం కనపడతారు కొంతమంది వెనకోళ్ళు. ఎనీ ప్రాబ్లం అంటే డ్యాన్స్ చేయట్లేదని మీరు ప్రాబ్లం అవుతుంది కదా, అదే మీ ప్రాబ్లం అనుకుంటే. ఓకే షెల్వి ఓకే. ఏమైనా నీకు డల్లుగా చిన్న పాడాలి నాన్న, రెండోసారి రిపీట్ చేసి పాడుతూ ఉంటుంటే ఉద్యమం వస్తుంది. 1 2 3. చల్లని దేవుడు. ఓ పని చేద్దాం. ఓకే, వీళ్ళేమో చల్లని దేవుడు అంటే వీళ్ళేమో అందాం. ఓకేనా? ఇప్పుడు అనండి, మీరు అనండి. అమ్మో చల్లకి వచ్చినట్టే ఉంది మీరు. గట్టిగా చెప్పాలి, రాగంలో చెప్పాలి. రెడీ 1 2 3 గో. చల్లని దేవుడు, ఓ చక్కని దేవుడు, చక్కని దేవుడు. ఓకే, అంత ఫాస్ట్ కాకుండా ఓకే, లెట్స్ ఎంజాయ్. ఓకే, చల్లని దేవుడు, చల్లని దేవుడు, నా చక్కని చల్లని. బీట్ సెట్ అయినా? రైట్ 1 2 3 గో. చల్లని దేవుడు, చల్లని దేవుడు, చల్లని దేవుడు, నా చక్కని చల్లని దేవుడు, నా చక్కని దేవుడు. చల్లని దేవుడు, నా చక్కని దేవుడు, చల్లని దేవుడు, చల్లని దేవుడు, నా చక్కని దేవుడు. పడాలి. చల్లని దేవుడు, నా చక్కని దేవుడు. పదించి పూజించి ఆరాధించాలి. పదించి పూజించి ఆరాధించేదము. 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 బోలో యేసు మహారాజుకి, గట్టిగా బోలో యేసు మహారాజుకి జై. పక్కలతో చెప్దాం, దేవుడు నిన్ను దీవించును గాక. చెప్పండి పక్కన వాళ్ళు చెప్పండి. నిన్నేమన్నా చెప్పించమన్నాను, దీవించమంటే నాకు చెప్తా. చెప్పండి, దేవుడు నిన్ను దీవించు. అదే అట్లా, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను చెప్పండి పక్కన వాళ్ళు చెప్పాలి. దేవుడు నిన్ను దీవించును గాక. థ్యాంక్ యూ. కూర్చోండి ఒకసారి. అబ్బా కొంచెం బాగుంది కదా. కూర్చొని దాదాపుగా 30 సంవత్సరాల వయసు ఉంటాయి ఆయనకి. వినాలి జాగ్రత్తగా. 30 సంవత్సరాల వయసు ఉంటుంది. మంచి అవని కాలం. ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చెరలోకి వెళ్ళిపోయారు. ఒకళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తి సామాన్యుడు కాదు. రాజరిక కుటుంబం, చాలా రిచ్ పర్సన్. హలో, వీళ్ళకి అసలు రాజకీయ నాయకులకి బిజినెస్ ఉంది వీళ్ళకి. పోండి తొందరగా. పోయేవాళ్ళు ఉంటే బయటికి పోయింది, పోయినోళ్ళు లోపల రాగా. అంతే, అటు ఇటు జరగదు. మంచి రిచ్ ఫ్యామిలీ.
ఏమైందో తెలియదు, మొత్తానికి చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన తర్వాత అతను అనుకుంటాడు, అసలు ఏంటి నా పరిస్థితి, నేనేంటి, నేనున్న పరిస్థితి ఏంటి, నాకున్న హోదా, నాకున్న స్థితి, నాకున్న అందం, నాకున్న చందం అన్నీ కూడా చాలా చాలా రిచ్గా ఉన్నాయి. నేనేంటో చెరలోకి వచ్చేసాను అని దిగాలు పడుతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళాంటోడే, అన్నీ కూడా చక్కగా సాగుతున్నటువంటి వ్యక్తి ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది ఆయనకి. ప్రత్యక్ష కలిగి ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఆ మాటే మనం చదువుకున్న వాక్యం. ఏం చదువుకున్నాం చెప్పాలి, అందరు చెప్పాలి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? హెస్కేలుతో దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యకాల సమయంలో యవన బిడ్డలంగా దైవ సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు దాకా దేవుని దాసులు చక్కగా చెప్పాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ఆ బలవంతులైనటువంటి వ్యక్తులు, ఆ బలమైన దేవుని బిడ్డలు, ఆ బలం కలిగినటువంటి యవన బిడ్డలు వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితికి రావాలని ఆశ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది. ఒక్కొక్క యవనస్తుని బలపరిస్తే ఎందురా నీ కోరిక అంటే చెప్తాడు. మా కోళ్ళకున్న కోరిక ఏందో తెలుసా? బాగా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలనే కోరిక, పాటలు పాడాలనే కోరిక, అందంగా ఉండాలనే కోరిక, బాగా కండలు పెంచి పుష్టిగా ఉండాలనే కోరిక, ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కోరిక, చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే కోరిక ప్రతి యవనస్తుడికి ఉంటుంది. కోరిక లేనివాడు ఎవడు ఉండడు కదా. యవన కాలంలో చాలా ఎక్కువ ఉంటాయి కదా. దేవుని స్తోత్రం, అద్దం ముందు నుంచొని టక్కేసిన తర్వాత అబ్బా అంత అందగాడు లేడురా, మనం ముద్దు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, ఉండవా? నీకు నువ్వే అందగాడు అనుకోకపోతే బాగోదు, అనుకోవాలి, లేకపోతే బతకలేవు. దేవుని స్తోత్రం. గుడ్డోడు కూడా ఇంటికి ముందుకు పోయి దాని ముందుకు పోయి నేను కూడా అందగాడిని అనుకుంటాడు. అట్ట అనుకుంటే బతుకుతావు. ఈయన కూడా అలా ఉన్నటువంటి వ్యక్తే, కానీ చెరసాల్లో పడ్డాడు, జైలుకి వెళ్ళిపోయాడు, బంధకాల్లో ఉన్నాడు. అలాంటి నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి